జాగ్రత్తగా గమనించాలి. కూడుతున్నాము అంటాం చూసారా, అలాగా ఇనుము నీటితో కలిస్తే అది తుప్పు పట్టిపోయింది. అదే నిప్పుతో కలిస్తే అది తగు రీతిలో వంగి ఆకాశ సాధనాలని కూడా నిలబెట్టేటువంటి అద్భుతమైన కట్టడంగా ఉంటుంది. ఉదయాన్నే మనం ఇన్స్పైర్ అవ్వటానికి కానీ, ఉదయాన్నే మనం మోటివేషన్ అవ్వటానికి కానీ, ఉదయాన్నే మనం నేర్చుకోవటానికి కానీ ఈ జూమ్కి ఎవరైతే వస్తూ ఉన్నారో, ఇన్ని రోజులు ఈ జూమ్ సక్సెస్ అవుతుందంటే ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసిన వ్యక్తి కంటే, జూమ్ను గెస్ట్గా హోస్ట్గా నడుపుతున్నటువంటి వ్యక్తుల కంటే మీరందరూ రావటం ద్వారా ప్రతిరోజు ఇది సక్సెస్ అవుతుందని మీకు తెలియజేస్తూ, ఈ జూమ్కి వస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా అభివందనం తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ గుడ్ ఐఎంసీ అండి. సార్ అందరూ నా మాటలు వినపడుతున్నాయి కదా బాగానే? సార్ సూపర్, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఉష్ణము ఇనుముకు పరీక్షట, కోరిక మనసుకు పరీక్షట, మనసు మనిషికి పరీక్షట, సహనం ప్రేమకు పరీక్షట, ప్రేమ స్త్రీకి పరీక్షట, స్త్రీ పురుషునికి పరీక్షట, విశ్వాసం దైవానికి పరీక్షట, నమ్మకం స్నేహానికి పరీక్షట, స్నేహం మానవత్వానికి పరీక్షట, మానవత్వం సృష్టి మనుగడకు పరీక్షట. మరి లీడర్కి కన్సిస్టెన్సీగా, స్టెబిలిటీగా ఎవరైతే నిలబడి సక్సెస్ అవుతారో వారు ఆ పరీక్షలో కూడా పాస్ అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఓకే, ఏదో ఎన్నో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు సక్సెస్ అవుతూ సూపర్ స్టార్ నుంచి, సిల్వర్ స్టార్ నుంచి, గోల్డ్ స్టార్ నుంచి, రూబీ స్టార్ నుంచి, డైమండ్ స్టార్ నుంచి, చైర్మన్ స్టార్ నుంచి, అంబాస్టార్ నుంచి అలా అంచెలంచెలుగా ఎదగాలని ఒక తాపత్రము, ఏదైతే తృష్ణ కోరికతో ఉండి, అలాగే జీవితంలో దేశంలో కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా దేశం యావత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని కల్తీ లేని, కెమికల్ లేనటువంటి ప్రోడక్ట్ని ప్రజలకు ఇస్తూ ఆరోగ్యమే ఇస్తున్నటువంటి ఆరోగ్య సాధకులందరికి కూడా, ఆరోగ్యం ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తులైన వారందరికి కూడా మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన కంపెనీ ఆరోగ్యానికి వారధి, ఐశ్వర్యానికి సారథి ఐఎంసీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నా యొక్క అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా చేతులు నమస్కరించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నా ఫ్రంట్ లైన్ టీం ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మంచి ఆపర్చునిటీగా ఇచ్చి, అలాగే నన్ను గెస్ట్గా ఉండి హోస్ట్గా నన్ను ఇన్వైట్ చేసిన సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ కూడా జాబ్ చేస్తూ తను కూడా పార్ట్ టైంగా కానీ ఐఎంసీ ఫుల్ టైమ్గా, పార్ట్ టైం అనుకున్నాం కానీ మైండ్లో మాత్రం ఫుల్ టైం అనమాట. ఓకే, చేస్తున్న మీ అందరికి కూడా, మీకు కూడా సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. ఓకే, ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఒక్క నిమిషం సార్. Recording in progress. సార్ షేర్ అయింది కదా సార్? అవును సార్, షేర్ అయింది. రైట్, సంతోషం అండి. ఓకే, గుడ్ మార్నింగ్. ఒక మంచి డిటర్మినేషన్తో మనం లెగవాలి. మనం మంచానికి వెళ్ళేటప్పుడు, పనుకునేటప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలని ఐఎంసీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న తపనతో ఉంటున్నటువంటి వ్యక్తులు. మంచిదండి. ఓకే, ఈరోజు మనము ఆహారమే ఔషధం గురించి, అలాగే ఈ ఆహారంలో మన నిత్యావసర వస్తువుల ద్వారా మనకి ఎలాంటి కల్తీ జరుగుతుంది, అలాగే ఆ ఆహారం ద్వారా మనం వాడుకుంటూ
రూపాయలు మనం మిగిలించవచ్చు. అలాగే ఈ ఆహారంనే ఏదైతే ఉందో వాటి ద్వారా మనం ఎలాగా డెవలప్ అవ్వచ్చు అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాం. సరే, మంచిదండి, ముందుకు వెళ్దాము. ఓకే, ఏదేమైనా సుమారు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏకగణ జీవిగా మొదలైన మానవుని పరిణామక్రమం నేటికి 100 ట్రిలియన్ల కణముల సముదాయం అని, అంటే 14 సున్నాలు ఉంది. అప్పుడు దాకా రూపుదిద్దుకుంది. మన శరీరం అందలి ఈ కణములన్నీ పోషక విలువలు కలిగిన ఆహారం ద్వారా నిర్మితమైనది అనే విషయాన్ని గమనించాలి. పోషక ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. పోషక ఆహారం అయితే మన తినే ఆహారము ఎప్పుడైతే మనకు ఆరోగ్యం వస్తుందా, మన తినే ఆహారం ద్వారా అనారోగ్యం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మన తినే ఆహారం ద్వారా మనకున్నటువంటి సెల్స్, అదే కణాలు, బాడీలో ఉన్నటువంటి ఈ కణములు ఏదైతే ఉన్నాయో వాటికి ఆహారాన్ని మనం ఇస్తున్నామా, లేకపోతే హాని కలిగించే విష పదార్థాలను మనం ఇస్తున్నామా అనేది గమనించాలి. అందుకే మన ఆహారమే మన ఔషధం. లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్ అని అన్నట్లుగా ఆధునిక వైద్యానికి ఆదుడైన ప్రపంచ ప్రఖ్యాత గ్రీకు వైద్యుడు హిప్పోక్రట్స్ ఏం చెప్పాడని మనం చూస్తే, హిప్పోక్రట్స్ ఒక మాట అంటాడు. ఏమయ్యా అంటే, ఆహారాన్ని గురించి అవగాహన లేని డాక్టర్లు ఏ వ్యాధిని నయం చేయలేరు అంట. ఆహారం గురించి అవగాహన లేని ఏ డాక్టర్లు ఏ వ్యాధిని నయం చేయ. ఒక నిమిషం అండి. ఓకే. అలాగే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ సహితం ఈ విషయాన్ని ఏ విధంగా తెలియజేశారంటే, రాబోయే కాలంలో డాక్టర్లు తమ పేషెంట్లకు వారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే సూచనలు మాత్రం ఇస్తారు, డ్రగ్స్ కాదని చెబుతారన్నమాట. ది డాక్టర్ ఆఫ్ ది ఫ్యూచర్ విల్ గివ్ నో మెడిసిన్ బట్ విల్ ఇంట్రెస్ట్ హిజ్ పేషెంట్ ఇన్ డైట్ అండ్ ది కేర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అని. ఏదైతే డాక్టర్లకి మన పేషెంట్లకి మంచి విషయాలు, మంచి ఆహారం గురించి చెప్పేటువంటి రోజులు వస్తాయనే విషయాన్ని థామస్ ఆల్వా ఎడిసన్ గారు చెబుతూ ఉంటారు. అందుకే మనం తీసుకునే ఆహారమే మనమని చెబుతూ మనం గమనించాలి. అయితే మనం జీవిస్తున్నామా లేక కేవలం బ్రతుకుతున్నామా? మనం పాతకాలంలో చాలా సంవత్సరాల వెనక మనం ఒకసారి గమనిస్తే 323 సంవత్సరాల క్రీస్తుపూర్వం సంవత్సరం మనం చూస్తే, అలెగ్జాండర్ చనిపోయే నాటికి అతని వయసు 32 సంవత్సరాలు. కానీ అప్పుడు సగటు వయో పరిమితి ఎంత అంటే 25 సంవత్సరాలు మాత్రమే. 18 శతాబ్దాలు జరిగిన వ్యవసాయ విప్లవం మరి పారిశ్రామిక విప్లవాలు అనంతరం 1900 సంవత్సరం నాటికి మానవుడి సగటు ఎలా పెరిగిందంటే 47 సంవత్సరాలుగా పెరిగింది. ఇప్పుడైతే 70 సంవత్సరాలుగా లెక్కలు సూచిస్తున్నాయి. కానీ శుభ్రమైన ఆహారము, నీరు, పరిసరాల పరిశుభ్రత, అంటువ్యాధుల నివారణ, మెరుగైన వైద్య విధానము ఈ వయోపరిమితి పెంపుదలకు కారణాలుగా పేర్కొన్నా కానీ ఎన్నో రకాలైన హెల్త్ ఇష్యూస్ ఇంకా ప్రజల్లో ఉంటున్న విషయాన్ని మనం గమనించాలి. కనీసం ఒక 40 సంవత్సరాలు దాటిన వ్యక్తిని మనం చూస్తే అందుట్లో కనీసం ఒక 3 షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాగ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ టాబ్లెట్స్ మింగుతూ ఉంటున్నారన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఎలా ఉందయ్యా అంటే, ఒకప్పుడు వైద్య విధానం పాతకాలంలో ఎలా ఉందయ్యా అని చూస్తే, వ్యాధులు నయం చేయటానికట రక్తస్రావ చికిత్స చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో రక్తాన్ని తీసి ఎక్కిస్తూ ఉండేవాళ్ళు. నేను ఈ సంవత్సరం జూమ్ మీటింగ్ లో స్టార్టింగ్ లో కూడా రక్తహీనత గురించి చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందన్నమాట. అప్పట్లో ఏం జరిగేదంటే, జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి ఆయన ఈ దాంట్లో రక్తస్రావ చికిత్స ఏదైతే రక్తాన్ని మార్చేటువంటి ఆ క్రమంలోనే ఆయన చనిపోయారనే విషయాన్ని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో అక్కడ
ఆయన చనిపోవడానికి కూడా కారణం ఈ రక్తస్రావ చికిత్స. అంటే చికిత్సలో, వైద్య విధానంలో ఒకప్పుడు రోగాన్ని తగ్గించాలంటే ఈ రక్త మార్పిడి చేసేటువంటి విధానం ఒకప్పుడు ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని మనం ఒకసారి చూస్తే చూడండి, లూయి బెయినార్డ్ గారు ఏం చేశారంటే బ్యాక్టీరియాతో కూడి ఉన్నటువంటి నీటిని తాగాడట. కానీ ఆయనకి ఎలాంటి అస్వస్థత రాలేదట. కారణం ఏంటని చూస్తే ఆరోగ్యవంతులకు ఎలాంటి వ్యాధులను కలిగించిన బ్యాక్టీరియా అనారోగ్యాన్ని కలిగించలేదు అని గమనించాలి. అంటే మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంటామో, ఇమ్యూనిటీ పవర్ను పెంచుకున్న వ్యక్తులకి త్వరగా ఎలాంటి వైరస్ సోకదు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే మన ఆహారం ఏదైతే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకుంటున్నామా, లేకపోతే వ్యాధిని పెంచేటువంటి ఆహారం తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఆధునిక విధానంలో సుమారు 4,40,000 మంది ప్రాణాలని ఈ అమెరికాలో డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో సుమారు ఈ డ్రగ్స్ వలన 4,40,000 మంది చనిపోతున్నారని అప్పటి గణాంకాలు తెలియచేసినాయి. అయితే అది ఎలా ఉన్నాయనే మనం చూస్తే ఈ రోజు సంఖ్య 5 జెట్ విమానాలు 364 రోజుల కూలటం ద్వారా వచ్చేటువంటి భయంకరమైన మరణాలతో సమానమైనటువంటిది ఆ ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ ని వాడుతూ ఉన్నారనే విషయాన్ని గమనించాలి. చూడండి ఎంత ప్రాబ్లం జరిగిపోతుందో, ఇలాంటి డ్రగ్స్ ని ప్రజలు వాడుతూ ఉన్నారు, తద్వారా ఎలాంటి మరణాలు సంభవిస్తున్నాయి అన్న విషయాన్ని గమనించాలి. అయితే 1953 నుంచి సుమారు 2013 వరకు చాలా 462 కంటే ఎక్కువ ఈ డ్రగ్ ఫలితాలను, చెడు ఫలితాలను ఇవ్వడం వలన వాటిని ఉపసంహరించుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఎలా ఉంది ఏంటని మనం చూస్తే కొన్ని విషయాలను మనం ఒకసారి ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని వైద్యపరమైనటువంటి కొన్ని అపోహాలను మనం గమనిద్దామండి. ముందుగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి ఈ డయాబెటిస్ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వంశపారంపరంగా వచ్చేవి అనే విషయాల్ని ఒకప్పుడు అపోహగా ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది అనుకోండి. కానీ వాటిని ఈ వైద్య విధానంలో జీవన విధానం ద్వారా కూడా వాటిని నిరోధించవచ్చు అని రుజువు చేయడం జరిగింది. తర్వాత ఎముకల దృఢత్వం కొరకు ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు కాల్షియం టాబ్లెట్లు వాడుతూ ఉంటారో తద్వారా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, తద్వారా కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లమ్స్ కానీ, దాంతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా పరిశోధనలో తేలిందనమాట. అయితే అలాగే అల్జీమర్స్ వ్యాధి ఏదైతే ఉందో ADHకి దాంట్లో డాక్టర్ హోపర్ అనేటువంటి ఆయన ఈ వ్యాధులన్నిటికీ విటమిన్ C, విటమిన్ B3 హెచ్చు మోతాదులు ఇవ్వటం ద్వారా ఆ క్లినికల్ గా వాటిని తగ్గించడం, నయం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని గమనించవచ్చు. అలా ఎలర్జీకి ఏదైతే జీవితాంతం యాంటీ ఎలర్జీ మందులు కలిగించే వాటిని కూడా మనము ఏదైతే ఉందో వాటి విటమిన్ C ఇవ్వటం ద్వారా కూడా తగ్గిందని గమనించవచ్చు. ఇంతకీ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఏం మాట్లాడబోతున్నానంటే, ఏదైతే విటమిన్స్ వలన చాలా రకాల రోగాలు తగ్గవు, ఏదైతే అపోహాలు ఉన్నాయో వాటిని ఆహారం ద్వారా మనం తీసుకునే వాటి ద్వారా మనం నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. అయితే మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి వాటిని మనం తీసుకుంటూ ఉన్నాం. అయితే మనకు ఫిజిషియన్ అనేటువంటి ఆయన్ని మనం ఒకసారి చూస్తే దీన్ని రక్తాన్ని పీల్చే జలగా అని అంటారు మాట, రక్తాన్ని పీల్చే జలగా అని అంటారు. దీనికి బైబుల్లో అయితే ఇబ్రూ బైబుల్లో మాట ఉంటుంది, ఎక్లీజియస్ అని ఉంటుందన్నమాట. అయితే దాంట్లో రాసిన మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ఎదుట పాపాలు చేస్తారో వారు ఫిజిషియన్ ఎదుట వారిని బారి పడుదురుగా అని రాసుండేది అనమాట. అంటే రక్తాన్ని పీల్చేటువంటి జలగగా ఉన్నటువంటి ఈ ఫిజిషియన్ ఎలా ఉందయ్యా అంటే, ఇప్పుడు టీచర్ అని కూడా మనం చూడొచ్చు. టీచర్ అనే అర్థానికి
జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి అన్నమాట. భవిష్యత్తులో డాక్టర్లు ఆహార నిర్మాణాన్ని అర్థం చేసుకోకుండా రోగాన్ని అర్థం చేసుకోలేడు అనే విషయాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. ఆహార నిర్మాణం చాలా చాలా ముఖ్యమైనది. అందుకే మీ ఆహారమే మీ ఔషధం, మీ ఔషధమే మీ ఆహారం. కనుక మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఏ ఆహారం ద్వారా మన ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్నాయా లేకపోతే రోగాలు ఇంకా పెంచుతూ ఉన్నాయా అనేది మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మైక్రోబయాలజీ ప్రొఫెసర్ అయిన హెప్లిక్ నేటి మానవుడి జీవిత పరిమాణాన్ని 120 సంవత్సరాలుగా నిర్ధారిస్తే మన శరీరంలో ప్రతి క్షణం జరిగే సెల్ డివిజన్ 120 సంవత్సరాలు మాత్రమే జరిగి ఆ తర్వాత ఆగిపోతుందట. అంటే జీవితం సమాప్తి అయినట్లుగా మనం గుర్తించాలి. మనలో చాలా మంది ఎక్కువ కాలం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ బాధపడుతూ తక్కువ కాలం ఆరోగ్యంతో ఉంటున్నారు. దీనికి పరిష్కారం ఏందనేది సంగతి మనం గమనించాలి. దీనికి కొన్ని పరిణామాల్లో వాళ్ళు పరిశోధన చేసినప్పుడు ఏం జరిగిందని చూస్తే కొన్ని జీవకణాలకు అవసరమైన పోషకాహార లోపం వలన, విషతుల్యమైన ఆహారం వలన, వ్యాయామం లోపం వలన వీటిని సరి చేసుకోకుండా డ్రగ్స్ ద్వారా వ్యాధులను నయం చేసుకోవచ్చు అనే భ్రమతో చాలా మంది ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. అయితే ఏదైతే ఈ జీవకణాలకు అవసరమైన పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుంది, విషతుల్యమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కొద్దిగా చూస్తే, ఒకసారి వ్యాధుల చరిత్రను మనం పరిశీలన చేస్తే ఏం జరుగుతున్నాయి అంటే 19వ శతాబ్దంలో చాలా మంది చనిపోవడానికి కారణమైనటువంటి స్కర్వీ కానీ, తర్వాత బెర్రీ కానీ, రికెట్స్ కానీ, కలరా కానీ, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని ఒకసారి పరిశీలన చేస్తే ఏం జరిగిందో ఒకసారి ఈ స్క్రీన్ లో మనం చూద్దాం. చూడండి, ఈ స్కర్వీ వ్యాధిని నిమ్మ, నారింజ పండ్లలో లభ్యమైన విటమిన్ సి ద్వారా తగ్గించడం జరిగింది. అంటే వీటిని చాలా మంది అప్పట్లో చనిపోయారు ఈ రోగాల వలన. కానీ వీటిని పరిశోధన చేసిన తర్వాత వీటికి విటమిన్ సి ఇస్తే ఈ రోగం తగ్గిపోతుంది అనేది పరిశోధనలో తేలింది. తర్వాత పెలగ్రా వ్యాధిని న్యూట్రిషన్ లో ఈస్ట్ లభించే నియాసిన్ విటమిన్ బి ద్వారా తగ్గించడం జరిగింది. బెర్రీ వ్యాధిని బియ్యం తవుడులో లభించే థియామైన్ విటమిన్ బి1 ద్వారా తగ్గించడం జరిగింది. రికెట్స్ వ్యాధిని ఏదైతే ఈ రికెట్స్ వ్యాధి ఏదో ఉందో, కాళ్ళు వంకరగా ఉండేటువంటివి వీటిని మనం చూస్తూ ఉన్నామో, వీటిని విటమిన్ డి ద్వారా, అంటే ఏదైతే సూర్యకిరణాల ద్వారా వచ్చేటువంటి విటమిన్ డి ద్వారా దీన్ని తగ్గించడం జరిగిందని తెలిసింది. అయితే ఇలాంటి అనేకమైన పాతకాలంలో ఈ రోగాలకి చాలా మంది చనిపోయారు. కానీ ఏదైతే విటమిన్స్ ఉన్నాయో, విటమిన్ బి కానీ, విటమిన్ సి కానీ, ఇవన్నీ ఆహారం ద్వారా ఉందనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అంటే ఇన్ని రకాల రోగాలు తగ్గటానికి ఎక్కడ ఏ ఆహారంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఎనర్జీ డ్రింక్ లో మనం తీసుకునేటువంటి హిమాలయ బెర్రీ కానీ, అలోవెరా కానీ, నోని కానీ, సంజీవని కానీ, గోమూత్రం కానీ, జీవనశక్తి కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా మనకి ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వటం జరుగుతుంది అనే విషయాన్ని లాస్ట్ జూమ్ మీటింగ్ లో కూడా విటమిన్స్ ద్వారా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విటమిన్స్ లోపం ద్వారా వాటిని ఎలాగ మనం రెక్టిఫై చేసుకోవచ్చు, మనం ప్రతిరోజు తాగేటువంటి అలోవెరాలో కానీ వీటి ద్వారా ఎన్ని రకాల అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది, విటమిన్స్ వస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ మాటల్లో పాతకాలంలో ఎలా ఉంది, వాటి ద్వారా పరిశోధనలో ఎలా తేలింది, ఏదేమైనప్పటికీ ఈ విటమిన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఆహారంలో ఎలా వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే కొంతమంది ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తుల్ని మనం ఒకసారి చూద్దాం. ఈ వ్యక్తి వచ్చేసి బెర్నార్డో లఫేలో
లాఫేలో అనేటువంటి వ్యక్తి, ఇతను బెల్జియం దేశస్తుడండి. ఇతను బుక్ రాస్తాడు, ఏజ్ లెఫ్ట్ లైవ్ మోర్ అనే గ్రంథం ఇతను పొందుపరిచాడు. ఇతను 112 సంవత్సరాలు బ్రతికాడు. ఇతను ఏం చెప్తాడంటే, నేను ఇంతవరకు కూడా ఒక్క రోజు కూడా జబ్బును పడలేదు, దానికి కారణం నేను శాకాహారిగా ఉండడం అని చెప్తాడు ఒక మాట. రెండోది, నేను క్రమం తప్పకుండా నడుస్తాను. హిప్పోక్రట్స్ అనేటువంటి వైద్యుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అసలు నడకే ఔషధం అంటా ఉంటాడు అనమాట. నేను రోజు తీసుకున్న ఆహారంలో అక్కడ కొన్ని రాసుండి, దాల్చిన చెక్క, డార్క్ చాక్లెట్, వెల్లుల్లి. చూడండి, ఈ చలికాలం లేకపోతే వర్షాకాలంలో మన ఎవరైతే ఐఎంసీ అసోసియేట్ గా ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా స్త్రీ హల్దీ తాగటం ద్వారా, అందుట్లో కుర్క్యుమిన్లో ఉన్నటువంటి పసుపులో ఉన్న కుర్క్యుమిన్ ద్వారా కానీ, కుంకుమ పువ్వు కానీ, దాల్చిన చెక్కన కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, ఆయన ఎక్కువ కాలం బ్రతకటానికి ఒకటి ఉపయోగం ఏంటయ్యా అంటే దాల్చిన చెక్క ఉంది, తర్వాత సూపర్ హెల్త్ లో కూడా వెల్లుల్లి ఉంటుంది. ఇవి మనం వాడటం ద్వారా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరొక వ్యక్తిని మనం చూస్తే, ఇతను 104 సంవత్సరాలు బ్రతికిందంటేమా ఫ్లోరిడా దేశంలో ఉంది. ఈమె పేరు వచ్చేసి రొజారియో స్కెయిల్ జెత్. ఈమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సహజంగా వీళ్ళని చూసుకోవాలి, కానీ తన కూతురు 87 సంవత్సరాల కూతుర్ని, మేరియా గ్రాసి అనేటువంటి ఆమెకి మతి భ్రమిస్తే ఆమెని చూసుకుంటుందన్నమాట. చూడండి, ఏం చెప్పిందంటే ఆమె ఒక మాట చెప్పేసింది ఏంటంటే, నిత్యం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని, ఎందుకంటే మన ఆరోగ్యం 80% వరకు మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందని, అనువైన వ్యాయామ కార్యక్రమాలను ఎంచుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, యోగా మరియు మెడిటేషన్ చేయాలని, స్ట్రెస్ను తగ్గించుకోవాలని, తర్వాత రోజుకు వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మి సోకేటట్లుగా విటమిన్ డి అందేటట్లు మనం ఉండాలని, ఒమేగా 3 కలిగినటువంటి వాటిని మనం తీసుకోవాలని, కెమికల్స్ కి, టాక్సిన్స్ కి, పొల్యూషన్ కి దూరంగా ఉండాలని. దాంతో ఒక మాట చెప్పింది, అద్భుతమైన మాట ఏంటంటే, డాక్టర్లకు, మందులకు మరింత దూరంగా ఉండాలని ఆమె చెప్పింది. ఎవరైతే ఈ పై నియమాలను పాటిస్తారో అందరూ నాలాగే బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, చూడండి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకి ఎన్నో అవసరమని మీకు తెలియజేస్తున్నాం. ఓకే, రైట్, మంచిది. అయితే మన ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి, అనారోగ్యానికి ముఖ్య కారణమైనటువంటి, ఆరోగ్యాన్ని హాని కలిగించేటువంటి కొన్ని వస్తువుల్ని అన్ని మనం చెప్పట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీకు ఒకటి ముందు తెలియజేస్తాను. ఏంటంటే షుగర్. మనం ముందు నుంచి ఏకకణ జీవిగా ఉన్నటువంటి వ్యక్తి తన లైఫ్ ని ఎలాగ పెంచుకోవటానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో, అందులో ఉన్న విటమిన్స్ ఎంత ఇంపార్టెంటో, ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ముందులో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి అనారోగ్యం తీసుకురావటానికి ముందు మనం ఆరోగ్యాన్ని హానికలిగించేటువంటి నిత్యావసర వస్తువులు చాలా మన ఇంట్లోకి వస్తున్నాయి. మనం ఎప్పుడూ చెబుతున్న మాట ఏందయ్యా అంటే, మనం ఇంట్లో వాడుకునే వస్తువులు మార్చుకోగలిగితే మన ఆరోగ్యంగా ఉంటామని. మన కంపెనీ అద్భుత రీతిగా నువ్వు డబ్బులు కట్టించు, లేకపోతే ప్లాట్లం, వీటన్నిటికంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహార పదార్థాలు ఏవైతే వాడుకుంటున్నావో వాటిని మార్చుకోండి అని చెబుతున్నటువంటి అద్భుతమైన కంపెనీలో నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఓకే, నేను రైల్వే జాబ్ లోకి వచ్చిన కొత్తల్లో మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. వెస్ట్ గోదావరి నర్సాపూర్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను కాబట్టి నేనే రైస్ వండుకోవటం, మళ్ళీ నేనే కుక్ చేసుకోవాలి కాబట్టి అంత టైము డ్యూటీకి వెళ్ళి వచ్చే టైంలో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. కాబట్టి నేను ఏం చేశానంటే, ఏమైనా అన్నం మిగిలింది అనుకోండి, అన్నంలో నీళ్ళు పోసి పెరిగేసేసి మళ్ళీ ఉదయాన్నే తినేసి ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అంటే మళ్ళీ కడగటం, వండటం ఇంత టైం ఉండదు కాబట్టి అలాగా బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవటం, ఒక్కోసారి బయట నుంచి రైస్ తెచ్చుకోవటం, ఇలాగ ఏదో సంథింగ్ ప్రాబ్లం వలన మళ్ళీ నేను ఒంగోలు వచ్చిన కొత్తలో నాకు గ్యాస్ ప్రాబ్లంగా ఉండేది. అంటే ఎలా ఉండేదంటే, అది నేను కొనుక్కునేటప్పుడు ఏమైనా టిఫిన్ లేకపోతే భోజనం చేసి కొనుక్కునేటప్పుడు తేపు వస్తూ ఉండేది, తేపు బయటకు వచ్చేది కాదు. ఒక వాటర్
బొక్క తాగేసి అలా కొనుక్కుంటే టేపు వచ్చేది ఆగిపోయేది. అప్పుడు అనిపించింది ఇదేదో గ్యాస్ అంటే ఇలా ఉంటుందేమో, బహుశా ఈ విధంగా బయటకు వస్తుంది, ఒక్కోసారి ఇలా కూడా చనిపోతారేమో అని అనిపించేది. ఆ టైంలో ఐఎంసి అనే కంపెనీని నాకు తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి వ్యక్తి నాకు చెబుతూ ఉంటే నాకు అనిపించింది ఈడెవడో ఈ ప్రోడక్ట్ నాకు అంటగడటానికి వచ్చినట్టున్నారా బాబు అనుకున్నా. నేను ప్రోడక్ట్ వాడుకునే కంటే అతను టెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రోడక్ట్ కన్ఫామ్గా పనిచేస్తాయా అంటే, ఎందుకంటే డాక్టర్లు ఉంటారు మాకు రైల్వేలో, మెడిసిన్ ఫ్రీయే, హాస్పిటల్ ఫ్రీయే, కానీ వాడు డబ్బులు పెట్టి కొనమన్నాడు కదా, అందుకని నాకు కొద్దిగా ఇబ్బంది కనిపించింది అనమాట. సరే ఏం జరిగిందంటే, మా మిస్సెస్కి ఒక ప్రాబ్లం ఉంది, తన కోసం మందులు వాడటం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే వాడటం జరిగిందో నెక్స్ట్ మంత్ ఒక అలోవెరా జ్యూస్ తీసుకొచ్చి లాస్ట్ జూమ్ లో నేను చెప్పడం జరిగింది, ఇది నాకు బాగుంది, దీనివల్ల పలానా లోపం తగ్గిపోయింది అన్నప్పుడు ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 15 సంవత్సరాలు అనుకుంటా ఇంతవరకు ఆ గ్యాస్ ప్రాబ్లం కానీ ఆ టేప్ ప్రాబ్లం కానీ లేదు. ఒకవేళ అర్ధరాత్రి డ్యూటీకి వెళ్ళి నేను మళ్ళా ఎప్పుడైనా డ్యూటీ నుంచి కానీ లేకపోతే ఐఎంసీ వర్క్ మీద నుంచి కానీ లేటుగా వచ్చి కూడా నాన్ వెజ్ తిని అర్ధరాత్రి 3ంటికి వచ్చి తిని పండుకున్నా కూడా ఎప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి మొదటి కారణం ఏంటంటే ఐఎంసీ ప్రోడక్ట్ అనే విషయాన్ని నేను మీకు గుండె మీద చేసుకుని గట్టిగా చెప్తాను. అందులో ఎక్కువ తులసిని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. తర్వాత ఉదయం పూట అప్పుడప్పుడు ఈ హెల్త్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకే, ఫస్ట్ మనకున్నటువంటి ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది ఏంటంటే షుగర్. షుగర్ ఈజ్ ది నెంబర్ 1 ది మోస్ట్ అడిక్టివ్ డ్రగ్ ఇన్ ది వరల్డ్ అంట. ఏంటి ఈ షుగర్? దీని గురించి మనం తెలుసుకోవాలి. స్టీవియా గురించి తెలుసుకోవాలంటే ముందు షుగర్ గురించి తెలుసుకోవాలి. అసలుకి ఈ న్యూట్రిషన్ సైంటిస్ట్ చెప్తున్న రీసెర్చ్ ఫైండింగ్ అంటే చక్కెర డ్రగ్గే కానీ తినదగిన ఆహార పదార్థం కాదు కదా అంటారన్నమాట. మరి డ్రగ్తో దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ, స్వీట్స్ తయారు చేయడం కానీ, కాఫీ టీ మొదలైన పానీయాలు వాడటం కానీ హానికరం కదా అంటాడు. కానీ డ్రగ్గుకి మానవాళికి చాలా మంది దాసోహం అయిపోయారు. చూడండి, మనం ప్రతిరోజు తీసుకునేటువంటి టీలో కాఫీలో తప్పనిసరిగా డ్రగ్ ఉంటుంది కదా. నేను ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు రోజు టీ తాగేటప్పుడు కూడా నాకు ముందు గుండె అలా అలా అనిపిస్తూ ఉంటుంది, ఓహో రోజు ఈ షుగర్ బదులు తప్పనిసరిగా స్టీవియా వాడితే మంచిది కదా. చాలా మంది స్టీవియా పోస్ మందు వాడమని చెప్పడానికి మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనకేమనిపించింది అంటే, ఫస్ట్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చెప్పాలేమో, షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్టీవియా పోస్ చెప్పాలేమో అనేటువంటి ఆలోచనలో ఉండేవాడిని నేను కూడా. కానీ ఈ విషయాన్ని తెలుసుకునేటప్పుడు నాకు చాలా తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంటిలో ఈ షుగర్కి బదులు చక్కెరకు బదులు ఇది వాడటం చేయగలిగితే చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ చక్కెర పరిశ్రమ నేడు సంవత్సరానికి $48 బిలియన్ల టర్నోవర్ కలిగిందనమాట. అమెరికా దేశపు కోకోకోలా వ్యాపార సామ్రాజ్యానికి ఇది పునాది అయిపోయిందండి. నేడు క్యూబా కానీ ఉత్తర కొరియా కానీ మినహాయిస్తే ప్రపంచ జనాభాలో అధిక శాతం ఈ కోకో మత్తులో దాగిపోతున్నారు. అంటే కూల్ డ్రింక్స్ ఏదైతే ఉన్నారో వాటిలో దాగిపోతూ ఉన్నారు. అది అందరూ కూడా తూగుతూ ఉన్నారు. దీనివల్ల కోకోకోలా కంపెనీలకి కోకోలో లాభం వస్తుంది. ప్రపంచ జనాభాకు మాత్రం అత్యధికంగా బరువు వచ్చే ఉబాకాయం మాత్రం వస్తుందన్నమాట. ఈ ఉబాకాయం ద్వారా ఏదంటే ఒబేసిటీ నేటి ప్రపంచాన్ని కబలిస్తమే కాకుండా దీని ద్వారా మోడర్న్ ప్లేగ్ వ్యాధి, డయాబెటీస్ సంక్రమిస్తుంది. ఒకసారి డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఆల్ డిసీజ్ అని అంటారు అన్నమాట. ఇదే అన్నిటికీ తల్లి లాంటిది షుగర్ అంట. ఎవరైతే ఈ వ్యాధిని బారిన పడినటువంటి వ్యక్తికి క్యాన్సర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ వ్యాధి కానీ మరెన్నో లెక్కలేనన్ని వ్యాధులు కలుగుతాయట. ఈ గొలుసు కట్టు వ్యాధులన్నిటికీ మూలమైన మానవాళికి మధుమేహాన్ని పెంచుతున్నట్లుగా మొదటి కారణం ఏంటంటే ఈ మధురమైన చక్కెర. ఎంతటి శక్తివంతమైన కెమికల్ అంటే మనం అర్థం చేసుకోవాలి దీని గురించి. మన దేశం ప్రపంచ దేశాలు కూడా డయాబెటీస్ లో సెంటర్ గా మొదటి స్థానంలో ఉండడానికి మొదటి కారణం ఏంటంటే ఈ చక్కెరను కూడా ఎక్కువగా వాడటం జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఆరోగ్యాన్ని కలుగు చేయటం ద్వారా ఏదైతే ఈ అనారోగ్యం ఎక్కువ రావడానికి ఈ చక్కెర మొదటి కారణం మేము చూడాలి. అందుకే ఒక వ్యక్తి అంటాడు, ఈటింగ్ షుగర్ ఈజ్ డెత్ బై ఇన్స్టాల్మెంట్ అంట. ఈటింగ్ షుగర్ ఈజ్ డెత్ బై ఇన్స్టాల్మెంట్.
ఈ చక్కెరను మనం వాడుతూ ఉంటే ఇన్స్టాల్మెంట్ గా మనం దగ్గరికి చదువు దగ్గర అవుతున్నట్టే అనే విషయాన్ని ఒక వ్యక్తి రాయటం జరిగింది. మరి మన ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల్లో షుగర్ది మొదటి స్థానము. మరి దానికి స్పూన్లు మనం మృత్యు చెంతకు చేర్చే విధంగా ఈ స్వీట్ పాయిజన్ మనకు దగ్గరికి చేరొస్తుంది కదా. మరి ఈ షుగర్ వల్ల ఏ జబ్బులు వస్తున్నాయని మనం దక్కించుకుంటే మనకి రాని జబ్బులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలన్నమాట. ఈ షుగర్ వల్ల ఏమైనా జబ్బులు వస్తాయంటే రాని జబ్బులు ఏమి లేవు, అన్ని వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ ఆ డయాబెటీస్ కి తల్లి లాంటిదని, అది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి త్యాగం చేయవలసిన ఆహార పదార్థం ఏదైనా ఉందంటే మొదటిగా షుగర్ మాత్రమే అని గమనించాలి. షుగర్కి ఎందుకంత అక్కస్సు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఒకటే చెప్పాలండి. మన శరీరంలో ఉన్న 100 ట్రిలియన్లు అంటే కనీసం 14 సున్నాలు పెట్టుకోవాలి, జీవకళాలన్నింటిలోనూ మనకు తెలియకుండా సబ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ కలిగిస్తుంది. అంటే మనిషి కనిపెట్టిన ఏ శాస్త్ర పరికరమైనా జీవకణాల్లో వాపు కాదది. ప్రతి వ్యాధికి మూల కారణం ఈ సబ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ అని శాస్త్రజ్ఞులు పూర్తిగా తెలియజేశారు. దీనికి షుగర్ మనం ముంగిట మృత్యు గంటికలు మోగిస్తున్నాయని, ఆహార పదార్థంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఆహారంలో మృత్యు గంటికలు పోషించేటువంటి మొదటి కారణము ఏంటంటే మన ఇంట్లో వాడేటువంటి షుగరే. నిజానికి షుగర్ ఇది ఆహార పదార్థం కాదు, ఒక కెమికల్ మాత్రం అంట. ఇది ఆల్కహాల్, స్మోకింగ్ కంటే ప్రమాదకరమైనటువంటి వ్యసనం. ఇది మనకి అదుపు తప్పితే మాత్రం శారీరక రుగ్మత వస్తుందని హార్వే డైమర్ అనే శాస్త్రవేత్త దీని గురించి తెలియజేయడం జరిగింది. షుగర్ మన శరీరానికి నిరూపకారమైనటువంటి ఆహార పదార్థమే కాకుండా మన శరీరం నుండి కాల్షియంను కానీ, మూత్రాన్ని బయటికి పంపే ఎముకలను బలహీనపరిచే, కీళ్ళ వ్యాధులను కలిగించే, ఎముకలు సులభంగా విరిగిపోయేటట్లు చేసేటువంటిది, మెగ్నీషియం, క్రోమియం, జింక్ మొదలైన ఖనిజ లవణాలను నాశనం చేసేది, దాంతో జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్స్ ఉత్పత్తిని నిలిచిపోయేది, జీర్ణ వ్యవస్థను దెబ్బతినే విధంగా చేసేది, రోగ నిరోధక శక్తిని తగ్గించేది, జలుబు, ఫ్లూ, వైరస్ వ్యాధులన్నిటికీ కారణం ఏందయ్యా అంటే ఈ షుగరే. మరి ఇలాంటి షుగర్ ఎడిక్షన్ కి మనం లోనైతే తప్పనిసరిగా మనకి రా షుగర్, బ్రౌన్ షుగర్, బార్లీ మాల్ట్, మేపుల్ సిరప్, ఇలాగే చాలా సార్బిటాల్ అని, మార్బిటాల్ అని ఈ షుగర్ సంబంధించి చాలా ఉన్నాయి కదా. అలాగే మనం షుగర్ బోర్ కొంతమంది ఏం చేస్తారంటే తేనె కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ తేనంట 53% ప్రక్రోజ్ ఉండటం వల్ల, అందుట్లో ఫ్రీ రాడికల్స్ నిర్మించే యాక్టివ్ యాక్సిడెంట్లు ఉండటం వల్ల కొద్ది మోతాదులు అయితే పర్లేదు కానీ ఎక్కువ వాడితే ఇది కూడా హాని కలిగించేదట. మరి ఇప్పుడు ఏముంది, ఈ షుగర్ నిత్యావసర వస్తువు వలన ఇన్ని అనారోగ్యం వస్తూ ఉంటే మన ఇంట్లోకి వచ్చేటువంటి ఆరోగ్యం వచ్చేటువంటి వస్తువు ఏదయ్యా ఉందంటే మీ ఎదుట ఉన్నటువంటి స్టివియోఫాస్. చూడండి ఎట్లాగా మన రోగాలు దెబ్బతింటూ, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుందో మన ఇంట్లోకి వచ్చేటువంటి వస్తువుల్లో ఒకటి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే మనం ఇది వాడుతూ ఉంటామో స్టివియోఫాస్ ప్రతిరోజు మనం ఆహార పదార్థాల్లో, టీ పదార్థాల్లో, స్వీట్ పదార్థాల్లో ఏదైతే ఉందో దీన్ని వాడుకోవడం ద్వారా, షుగర్ను తగ్గించడం ద్వారా, షుగర్ నిరోధించడం ద్వారా మనం చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని నేను కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎక్కడికైనా పోయి టీ తాగాలంటే షుగర్ పేషెంట్ లాగా కాకపోయినా, అంటే షుగర్ పేషెంట్ ఏం చేస్తారంటే గబక్కన షుగర్ వద్దనుకోని ఉద్దేశంతో, అంటే చక్కెర వద్దనుకోని ఉద్దేశంతో స్టివియో వాడతారని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆరోగ్యం కొరకు తప్పనిసరిగా ఆ చక్కెరను ఆపేసి స్టివియోఫాస్ వేసుకుంటే బెటర్ అనే ఉద్దేశం నాకు బాగా కలుగుతుందన్నమాట. రైట్, ఏదేమైనా ఈ స్టివియో ద్వారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మనం చూడండి. ఇది మనకి 200 కంటే 300 రెట్లు ఎక్కువ తీగా ఉండటానికి, ఏ రకమైన క్యాలరీస్ ని మన శరీరానికి యాడ్ చేయకుండా స్వీట్ టూత్ గా ఉపయోగపడుతుంది. జపాన్ లో అయితే ఇది టేబుల్ టాప్ గా స్వీట్నర్ గాను, అమెరికాలో అయితే పెప్సీ కోలా డ్రింక్ లో గాను దీన్ని విరిగా వాడేవాళ్ళట.
వాడతారట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ నిరోధిస్తారో చక్కెర బదులు దీన్ని వాడతారట. మన దేశంలో కూడా ఇది అనుసరిస్తే బాగుంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ లక్షణాలు ఉండటం వలన మన ఆరోగ్యము ఉద్యమనంగా ఎంతో డెవలప్ అవ్వటానికి, వెలగటానికి ఈ యొక్క స్టివియోపాస్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో స్టివియో వాడటం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్, అలాగే బీపీ కంట్రోల్ అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుందని కూడా దీని గురించి శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మాంగనీస్ కానీ, సెలీనియం కానీ, విటమిన్ B1 కానీ, విటమిన్ B6 కానీ, ఫోలేట్ కానీ అన్ని కూడా తగు పాలల్లో ఉన్నాయండి. ఇది ఎక్కువ ఫైబర్ గల సీడ్ కూడా. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ ని సూపర్ ఫుడ్ గా కూడా పరిగణించడానికి మెయిన్ ఏంటంటే ఇందులో ఫైబర్ ముఖ్య కారణం. ఇది జీర్ణాశయంలో జల రూపంలో తేలిగ్గా కదిలిపోయి జీర్ణాశయాన్ని శుభ్రపరిచి కొలన్ ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ ఫ్లాక్స్ బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఎవరైతే ఒమేగా 3 తీసుకోవాలి అంటే చాలా మంది ఫిష్ లో ఉన్నటువంటి సాల్మన్ ఫిష్ లో ఉన్నటువంటి ఈ దీన్ని తీసుకోవడానికి, చేప తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైతే శాకాహారిగా ఈ ఒమేగా 3లో ఫ్లాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని తీసుకోవడానికి, ఫ్లాక్సీడ్ తీసుకోవడానికి చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైనటువంటి ఎక్కువగా ఇది ఉపయోగపడతా ఉంటుంది. ఫ్లాక్సీడ్స్ లో పిరాడికల్స్, మ్యాలిక్యూల్స్ వల్ల కణాలు వాపుకు గురై జబ్బులకు దారి తీయకుండా నిరోధించగలిగేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉన్నాయన్నమాట. దీనిలో లభించే ఆల్ఫా లినోలెన్ యాసిడ్ GLA కూడా ఉంటుంది. ఇది హార్ట్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ ఇది కంట్రోల్ చేస్తూ దమ్ముని కొవ్వు చేరకుండా ఇది గట్టిపడి రక్త ప్రసార నిరోధానికి కూడా లోను కాకుండా గుండె తరచులను నివారించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా చర్మం కానీ, జుట్టు పోషణలో కానీ ఇది అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ స్లైడ్స్ లో నేను ఇవ్వలేకపోయాను, క్షమించాలి. ఫ్లాక్స్ సీడ్స్ లోని ఆల్ఫా లినోలెన్ యాసిడ్ చర్మానికి, జుట్టుకి చాలా అద్భుతంగా పనిచేస్తుందట. ఇది అవసరానికి ఫ్యాటీ యాసిడ్స్ సమకూర్చి వాటి ఆరోగ్యానికి సరిగా సహకరిస్తమే కాకుండా, అంతేకాకుండా విటమిన్ ఈ చర్మాన్ని, జుట్టుని పొడి బారకుండా చేసి చక్కని మెరుపునివ్వడానికి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాగా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా డ్రై అంటే ఏదైనా జుట్టు కానీ, చర్మం కానీ, కళ్ళు కానీ, గోళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది. తప్పనిసరిగా దీన్ని తీసుకోవడం ద్వారా ఇంకా ఎన్ని రకాల లాభాలు ఉంటాయంటే కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. రక్తమందు ఏదైతే హెచ్చు మోతాదులో ఉన్న కొలెస్ట్రాల్ ను హైపోరోలిపిడిమియా అనేటువంటి ఇది దీనివల్ల గుండెకు రక్తం ప్రసరణ ఏదైతే ఉంటుందో సరిగా అది జరగడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే రోజు తీసుకుంటూ ఉంటారో ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో గ్లాడ్ బారోట్ లో ఉన్నటువంటి బయలు రూపంలో ఉన్న కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గించేసేసింది అనమాట. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ లో వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. లిగ్నన్స్ అనే పిలువబడే అతి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. లిగ్నన్ అనేది మన అలోవెరా జ్యూస్ లో కూడా ఉంటుందండి. ఇది హార్మోన్ల ఉత్పత్తిని కూడా స్థిరీకరించి కణములను పునరుత్పత్తిగా తోడ్పడటానికి, వృద్ధాప్యం రాకుండా ఉండటానికి, దూరం అవటానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్నటువంటి లిగ్నన్స్ ఈ శరీరం అందరి ఈస్ట్రోజన్ హార్మోన్ల వల్లే బాగా పనిచేస్తాయి అన్నమాట. అంతేకాకుండా క్యాన్సర్ ను కూడా నిరోధిస్తుంది ఇందులో. అలాగే లావు రాకుండా, ఉపకాయం రాకుండా కూడా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతంగా ఇన్ని రకాల ఉపయోగానికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
కనుక ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా తప్పనిసరిగా మన రోజు ఉదయం స్పూన్ కానీ సాయంత్రం స్పూన్ కానీ లేకపోతే భోజనం తిన్న తర్వాత కానీ తీసుకోవడం వల్ల చాలా చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ అద్భుతంగా ఐఎంసీ ఇస్తున్నటువంటి ఈ యొక్క మనం హెల్త్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మనం తీసుకున్న వాటన్నిటిలో ఏవైతే ఉన్నాయో, చాలా మంది ఆరోగ్యం కొరకు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఏంటిదయ్యా అంటే, ఇది ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. వాస్తవానికి మనం అనుకునేటట్లుగా వేల కొద్ది వ్యాధులు లేవట, వ్యాధి ఒకటే ఉందట. ఏంటి ఆ వ్యాధి అంటే, మన శరీరంలో ఎక్కువగా ఉన్న జీవకణాలు సరిగా పనిచేయకపోవటమే వ్యాధి. ఈ జీవకణాలన్నింటినీ సరిగా పనిచేయడానికే మన అద్భుతమైనటువంటి డ్రింక్స్ మనం తీసుకుంటూ ఉన్నాం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. వ్యాధుల కోసం కాదు, కణాలు సెల్స్ యాక్టివ్ గా ఉండటానికి, కణాలని పునరుత్పత్తి చేయడానికి రోజుకొచ్చి నిమిషానికి వచ్చేసి కొన్ని లక్షల కోట్ల సెల్స్ చనిపోతూ ఉంటే మళ్ళీ కొత్త సెల్స్ పుట్టుకొస్తా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయంటే తప్పనిసరిగా ఈ హెల్త్ డ్రింక్లు, మన ఐఎంసీ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉపయోగపడతాయనే విషయాన్ని మీకు గమనించాలి. అయితే హాని కలిగించే విష పదార్థాలను ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో దీన్ని తొలగించడం ద్వారా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్, నాట్ వెరీలీ ది అబ్సెన్స్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ అని. ఏదైతే మన బాడీలో ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ అన్ని నిరోధించగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇదే ఈ జబ్బుని అంటే ఈ జీవకణాలు ఆరోగ్యంగా ఉండడం చేయగలిగితే అన్ని రోగాలకి ఇదే మెయిన్ కారణం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కనుక వీటిని మనం సాధించాలంటే, ఈ జీవకణాలన్నీ పూర్తి స్థాయిలో బాగా పనిచేయాలి స్థితిలో ఉండాలి అంటే, పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మన చర్మాన్ని, కిడ్నీలను, జీర్ణాశయాన్ని, ఊపిరితిత్తులను గరిష్ట స్థాయిలో పనిచేయడం ద్వారా మన శరీరంలో ఉత్పన్నమయ్యే మలినాలను తొలగించడం ద్వారా డిటాక్సిఫికేషన్ ఏదైతే ఉందో అప్పుడు ఈ జీవకణాలు అవసరమైన పోషక పదార్థాలను తీసుకొని అప్పుడు యాక్టివ్ గా ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక తప్పనిసరిగా ఏదైతే మన కంపెనీ వాళ్ళు పెట్టారో, చాలా మంది హెల్త్ బాగైనప్పుడు మాత్రమే డ్రింక్స్ తాగుతాము అనే కాకుండా ఈ అద్భుతమైనవన్నీ కూడా మనం వాడుకోవడం ద్వారా చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాం. అన్నిట్లో ఈ రోజు మన ఇంట్లోకి వచ్చేటువంటి నిత్యావసర వస్తువు ఒకటి షుగర్ గురించి తెలియజేస్తున్నాం. తర్వాత మనం రైస్ ఆయిల్ గురించి కూడా మనం చెప్పాలనుకున్నాం, కానీ టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మిత్రులారా గమనించండి, నేను ఐఎంసీ కంపెనీలోకి వచ్చిన తర్వాత మీకు ముందే నేను పరిచయం చేయాలి, కానీ ఇప్పుడు నేను ఒకసారి, నా పేరు రాజు అని సార్ మిమ్మల్ని నా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నా పేరు చెప్పడం జరిగింది. ఓకే, నేను రైల్వేలో జాబ్ చేస్తూ పార్ట్ టైం గా ఐఎంసీ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఒక వ్యక్తి ఒక మాట అంటాడు, ఎవరికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుని పోయే వాడికి లోకం ఎలా సమాధి కడుతుంది, ఒడ్డు నిలిచిన వాడికి లోకం వంగి సలాము కొడుతుంది అంటారు. ఓకే, చాలా ఆకలితో అలమటించిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. వర్షం పడితే మాది పూరి గుడిసె, చిన్నప్పుడు చిన్న పాకాల ఉంటే పూరి గుడిసెలో వర్షం పడితే ఆ బురదింటే ఇంట్లో కూడా బురద ఉండేదన్నమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత రేగులు ఇల్లు వేయడం జరిగింది. ఒకసారి లైలా తుఫాన్ ఏదో దానికి ఇప్పుడు అయితే చాలా పేర్లు పెడతా ఉన్నారు. అప్పుడు కూడా ఏదో ఒక తుఫాన్ వస్తే పెద్ద గాలి వస్తూ ఉంటే ఆ గాలికి ఇంటి మీద ఉన్న రేకులన్నీ లెగుస్తూ ఉంటే అర్ధరాత్రి పూట ఆ రేకులకి అక్కడ ఉన్న కడ్డీకి ఒక తాడేసి రాత్రంతా పట్టుకొని ఉన్నటువంటి అనుభవం కూడా మాకుంది. అది లేవకం తర్వాత అప్పులు తిప్పలు, ఎన్నో సమస్యలు, సుడిగుండాలు, ఏమి చేయాలో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. జాబ్ ఉంది కానీ ఆ ఉద్యోగం నుంచి వచ్చేటువంటి జీతం ఈ అప్పుల వలన నాకు వచ్చేది స్టార్టింగ్ లో 9,000 రూపాయలు అయితే నా పర్మనెంట్ అయిపోయి, నా అప్రెంటిస్ అయిపోయి పర్మనెంట్ అయిన తర్వాత 7,000 రూపాయలు లోన్కి అయిపోయాయి. వచ్చే 2-3 వేల రూపాయలు ఇంట్లో సరిపోయే కాదు. ఆ సమయంలో ఇంట్లో చిన్న హోటల్ పెట్టుకొని
ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ వాటర్ ద్వారా నేను కొద్దిగా డబ్బులు సంపాదించడం జరుగుతూ ఉంది మా ఫ్యామిలీ. ఆ టైంలో ఐఎంసీ నాకు పరిచయం అయితే ఈ హోటల్ డబ్బులు తీసుకొని నేను ఐఎంసీ ఫీల్డ్ వర్క్ వెళ్తా ఉండేవాడిని. మా మిస్సెస్ అంటా ఉండేది, ఉన్న డబ్బులు నువ్వు తీసుకొని వాడుతున్నావు ఏంది, దీంట్లో ఎలా డబ్బులు వస్తాయని. అందుకే బ్రెయిన్ ట్రెస్ అనేటువంటి ఆయన అంటాడు, మన కళ నిజం కావాలంటే ముందు మనం చేయవలసిన అత్యుత్తమ పని ఏంటయ్యా అంటే మనం మేలుకోవడమే అంటాడు. ఏం చేయాలి అని చూస్తే ఒక ఆయన రాస్తాడు, నివిరాంతకారం నుంచి, నిశ్శబ్దం నుంచి, నిరాశ నుంచి, నిస్పృహ నుంచి ఒక్కసారి నిద్ర మేలుకొని దిక్కులు అన్ని కలిగి చూస్తే లోకం అప్పటికి మేలుకొని ఉంది అన్నట్లుగా మనం చూస్తాం. పల్లెటూరు అంటాం దస్సరి అన్న చూసారా, అప్పటికే ఐఎంసీలోనే అడుగు పెట్టిన కొత్తలోనే సుందరరావు సారు ₹1,00,000 తీసుకుంటున్నారనే మాట నేను వింటం జరిగింది. ఒక పక్క జాబ్ చేస్తూ ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారా, ఒరే భలే బాగుందే అని అప్పటికి ఆయన జాయిన్ అయ్యి 6 నెలల్లోనే ₹1,00,000 ఆదాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బాగా ట్రోల్ అవుతూ ఉంది. మనం ఏమైనా వీడియోస్ చూసేటప్పుడు వీడియోస్ లో ఉంటుంది చూసారా, బడవాయి మాట, అలాగా ఒకసారి ఒక మాట చూస్తే మనకి ఒక మాట అనిపించింది, ఇది ఎక్కడ నేను చూడలేదే అనే పదం అక్కడ కనపడుతూ ఉంది. ఎందుకు ఈ విషయం ఇది అవుతున్నాను అంటే, అవాక్కయ్యే మాట అప్పుడే మళ్ళీ నేను విన్నాను. కరోనా కాల టైంలో ఒక ఆయన 1 నెలలోనే ₹1,12,00,000 తీసుకున్నారట. జాయిన్ అయిన 6 నెలల్లోనే సుందరరావు సార్ ₹1,00,000 తీసుకుంటే, కరోనా టైంలో అన్ని షాపులు మూసేసి అన్ని క్లోజ్ చేస్తూ ఉంటే ఒక్కసారి 1 నెలలోనే ₹1,12,00,000 తీసుకోవడం జరిగింది ప్రేమ్ కుమార్ సార్. అప్పుడు అనిపించింది, నాకు మాట గుర్తొచ్చింది, ఏ లక్ష్యం లేని వాడే అందరికన్నా నిజమైన పేదవాడు అని. ఏదో లక్ష్యం ఉండాలి కదా. మనిషిగా పుట్టినవాడు తారాదు, మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే అవుతాడు మరో బ్రహ్మ అన్నట్లుగా విజయం అంటే ఆశించిన దాన్ని సాధించడం కాదు, సాధించవలసిన దానిని ఆశించడం అనే విషయాన్ని అప్పుడు తెలుసుకొని ఫైనాన్స్ పీయడం కానీ, ఫైనాన్స్ సెక్యూరిటీ కానీ, నేను లేకపోయినా తరతరాలకు ఆదాయం ఇచ్చేటటువంటి హెరిడిటీ ఇన్కమ్ కానీ, టైం ఫ్రీడమ్ కానీ ఉన్నటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఐఎంసీని చూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎలా ఉండాలయ్యా అంటే, మనము చూస్తూ ఉంటాం చూసారా, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం చూసారా, ఒక నానుడి కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలంటారు చూసారా పెద్దలు. ఎదగా అనుకున్న వాడు నీవైనా నేనైనా ఎవరెస్ట్ లక్ష్యం పెట్టుకోవాలి కానీ చిన్న చిన్నవి పెట్టుకోకూడదు. అక్కడే బొంగరం లాగా ఏదో దిగులుతో నిట్టూర్పుతో తిరుగుతూ ఉండకూడదు అంటారు చూసారా. అలాగా నేను ఐఎంసీలో చైర్మన్ స్టార్ గా గోల్ పెట్టుకున్నాను అనమాట. ఓకే రైట్, మంచిది పెట్టుకున్నాను. ఇదే టైంలో ఐఎంసీ గోల్ పెట్టుకొని చైర్మన్ స్టార్ గోల్ పెట్టుకున్న టైంకి నాకేం జరిగింది అంటే, నాకు ప్రమోషన్ ఇచ్చి ఒంగోలు నుంచి మరి ఇంకొక ఊరు వెళ్ళడం జరిగింది. ప్రమోషన్ వచ్చి వేరే ఊరు వెళ్ళాలి అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రతి వర్క్ కి నేను అప్పుడు అక్కడ అటెండ్ అవ్వాలి. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే యాక్సిడెంట్ అయితే, ట్రైన్ యాక్సిడెంట్ అయితే అక్కడ బెల్ అలారం మోగిద్ది, అలారం వినగానే మనం అంతా అక్కడ వచ్చేయాలన్నమాట. నేనేమన్నా వీళ్ళు ఊరికి ఫీల్డ్ వర్క్ బయటికి వెళ్ళిపోతే మనం వర్క్ బయటికి వెళ్ళిపోతే అప్పుడు నేనేం చేయాలి, కష్టమే కదా అనుకోని నేనేం చేశానంటే ప్రమోషన్ కూడా ఆపుకున్నానండి. ప్రమోషన్ కూడా ఆపుకున్నాను. ఆ టైంలో ఈ విషయాన్ని మా సుందరరావు సార్కి చెప్పాను. మా అప్లై గారు సుందరరావు సార్ అప్పుడు మాకు తోడుండి మనం వెన్నుంటి నడిపిస్తూ ఉంటూ ఉన్నారు. మేము చైర్మన్ స్టార్ అయినా, ప్రమోషన్ తీసుకుని అంబాసిడర్ అయినా, ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉండి ఐఎంసీ మాకు అన్నం పెడుతుంది, ఐఎంసీ లైఫ్ ఇస్తుందంటే సార్ అనమాట. ఓకే సార్ ఏం చెప్పారంటే మొత్తం లెక్కలేసి, సార్ మీరు దిగిపోయి రిటైర్ అయ్యే టయానికి కొన్ని ₹1,00,000 లాస్ అవుతారు అని చెప్పడం జరిగింది. నేను ఆలోచించాను, సరే వెళ్దాము, ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్న టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి మీటింగ్లో అలాగా మనం విన్నప్పుడు నెలకి ₹1,12,00,000 తీసుకుంటే నేను ఎప్పుడో రిటైర్ అయ్యే తర్వాత 12 లక్షలు పోతుంది అని అనుకునే కన్నా
ఇక నెలకు ₹1,00,000, 2,00,000 లేదా బహుశా బాగా కష్టపడి భవిష్యత్తులో నెలకు 12 లక్షలు సంపాదించే ప్లాట్ఫామ్ లో ఉన్నా కదా అనే ఆలోచనతో ఇక్కడే ప్రమోషన్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఒంగోలులో ఉండటం జరిగింది. ఎందుకు ఈ విషయాలని మీకు చెబుతున్నానంటే, ఎప్పుడైతే ప్రమోషన్ ఆపుకోవడం జరిగిందో ఇంకొంచెం శ్రద్ధగా పని మీద ధ్యాస పెట్టి వర్క్ చేయడం జరిగింది. చైర్మన్ స్టార్, అంబాజీ స్టార్, పూరిపాక రేకులు ఇల్లు అన్న పరిస్థితి నుంచి, హోటల్ పెట్టుకొని ఇంట్లో ఉన్నానన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక లగ్జరీగా ఒక 50 లక్షలతో మంచి అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండటానికి ఐఎంసిఏ మూల కారణము అనే విషయాన్ని చెప్పటానికి ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా చెప్పగలుగుతున్నాను అన్నమాట. మిత్రమా, లక్ష్యం ఉన్నవాడట గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటాడట. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరంగా మార్చుకుంటాడట. గెలిచేవాడు విడిచిపెట్టడట, విడిచిపెట్టేవాడు గెలిచినట్టు చరిత్రలోనే లేదు. మరి ఓ మాట అంటాడు, ప్రయత్నం ఆపడం మరణంతో సమానం, ప్రయత్నిస్తూ మరణించడం నిజమైన గెలుపుతో సమానం అనే విషయాన్ని గమనించి నేను ప్రయత్నం చేసి ఈరోజు ఒక అంబాసిడర్ క్యాడర్ లో మీ ముందు కూర్చోవటం జరిగింది. ఓకే, 1-2 నిమిషాల్లో నేను ఏదైతే నెక్స్ట్ సబ్జెక్ట్ ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. గమనించండి, ఇక్కడ ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది, థింగ్స్ టు బి రిచ్ ఇన్ బిజినెస్. టైం మేనేజ్ కంటే ఫోకస్ మేనేజ్ చాలా ఇంపార్టెంట్ మాట. ఫోకస్. ఒక వ్యక్తి బీచ్ దగ్గర కూర్చున్నాడు అండి. బీచ్ దగ్గర వాకింగ్ చేస్తూ ఉదయానికి వెళ్ళారు. ఆ బీచ్ దగ్గర ఒక సంచి కనపడింది. సంచి కనపడితే అన్నిట్లో చూస్తే ఏదో రాళ్ళు ఉండే, రాళ్ళు కదని అతనికి బాగా సముద్రంలో ఆ రాళ్ళను విసిరేస్తూ ఉన్నాడు. అతనికి ఇంకొంచెం ఎక్సైట్మెంట్ గా ఈ రాయిని ఇంకొంచెం దూరంగా విసిరేయాలి, ఈ రాయిని కొంచెం దూరం విసిరేయాలని ఎక్కడ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా దూరంగా విసిరేస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు మేము ఆడుకున్నట్లు ఆ రాయి అటుబడి ఇటుబడి ఎగురుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది చూసారా, అట్లాగా ఆడుతూ ఉన్నాడు. కొంత టైం అయిపోయింది, సూర్యోదయం వచ్చేసింది, సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. ఆ రాయి తీసుకుని ఇసిరేసే టయానికి ఆ చేతిలో ఉన్న రాయి అలాగ మెరుస్తూ ఉంది. ఏందయ్య మెరుస్తూ ఉందని చూస్తే అది వజ్రం లాగా కనపడింది అనమాట. వజ్రం అన్నమాట. ఎన్నో వజ్రాలను ఆయన సముద్రంలో ఇసిరేసాడు. వెళ్ళి తీసుకుని రాలేదు కదా ఇప్పుడు. అలాగే ప్రతిరోజు కూడా ఒక ఆపర్చునిటీ అనేది మన ముందుంటుంది. విలువైన ఈ టైంని నిద్రకో, విలువైన ఈ టయాన్ని సినిమాకో, విలువైన ఈ టయాన్ని ఎంటర్టైన్మెంట్ కో దీన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. మనం చిన్నప్పుడు భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉంటాం చూసారా. ఎప్పుడైనా ఒక కాగితాన్ని అగ్గిపులను కాల్చాలి అంటే భూతద్దాన్ని అలాగే పెట్టేసి లెన్స్ ద్వారా ఆ సూర్యకిరణాలు ఎలాగైతే ఆ కాగితం మీద పడుతూ ఉంటాయో అలాగే ఉంచితే, ఫోకస్ మార్చకుండా ఒక చోటే దాని యొక్క సూర్యకిరణాలు పడేటట్టు చేస్తేనే అది అగ్ని రావటం, దాని నుంచి పొగ రావటం, అది కాలిపోవడం జరుగుతూ ఉండేది. అటు ఇటు తిప్పుతూ ఉంటే ఉపయోగం లేదు కదా, కాలిపోదు కదా. అలాగే ఒక ఆయన అడవిలో వేట ఆడటానికి వెళ్ళాడు. దూరం నుంచి చుట్టుపక్కల ఉన్న కుందేళ్ళకి ఆ బాణం ఎక్కుపెట్టి పట్టబోయాడు. పక్కనే జింక వెళ్తూ ఉంది. కుందేళ్ళని ఆపేసి ఇది పెద్దది కదా, దీన్ని తీసుకుంటే మంచిదని తన బాణాన్ని మళ్ళా జింకు వైపు పెట్టడం జరిగింది. జింకకు పెట్టి బాణాలు లాగుతూ వదిలేసే సమయంలో ఇంకొక పెద్ద జంతువు ఏదో ఉంది, దాని ఆహారం తింటే, దాని మాంసం తింటే బాగుందనే ఉద్దేశంతో దాని వైపు కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. తీరా చూస్తే రోజు మొత్తం ఇలాగా ఆ కుందేలు ఆ జింక పోతుంది తప్ప దేన్ని వేటాడలేదు. గమనించాల్సిందేనయ్యా అంటే మనందరం కూడా మన ఫోకస్ దేని మీద పెడుతున్నాము, మన ఫోకస్ దేని మీద పెడితే మనం సక్సెస్ అవుతాము అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. ఓకే, నా సమయాన్ని, నా క్లాస్ని, ఈరోజు జూమ్ని ముగించే ముందు మన ఫోకస్ సక్సెస్ అవ్వే వాటి మీద పెడుతున్నామా? ఫస్ట్ షిఫ్ట్ యువర్ ఫోకస్ వాట్ యువర్ డిజైర్. మనం ఆశించే దాని మీద మన దృష్టిని మరల్చుకోవాలి. ఏం ఆశిస్తున్నాం? నిన్న మనం చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఆశిస్తున్నామా? ఏం ఆశిస్తున్నాం? మనము లేకపోయినా తరతరాలకు ఆదాయం వచ్చేటువంటి హెరిడిటీ ఇన్కమ్ మీద ఆధారపడుతున్నామా? దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఒకవేళ పెట్టాలి అంటే మనకున్నటువంటి క్యాడర్ని కంప్లీట్ చేసుకుంటూ సూపర్ స్టారా, సిల్వర్ స్టారా, గోల్డ్ స్టారా, రూబీ స్టారా, డైమండ్ స్టారా, ఏదో ఒక క్యాడర్ని మార్చుకుంటూ ఎక్కువ టీంని మనం రెడీ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. మన మనసు ఎటువైపు ఉంటుందో, ఎటు చూస్తుందో
మన శక్తి కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. మన ఫోకస్ దేని మీద పెడుతున్నామో అక్కడే శక్తి ఉంటుంది. చాలా మందికి ఉండేటువంటి ఆ పెద్ద లోపం ఏందో తెలుసా? వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద కన్నా లేని లోపాలు, అంటే ఉన్న లోపాల మీదే ఎక్కువ మనం దృష్టి పెడతాం, ఫోకస్ పెడతా ఉంటాం. రిచ్ అవ్వాలి అంటే పూర్ అవ్వాలి అంటే మన ఫోకస్ రిచ్ మీద పెట్టాలా, పూర్ మీద పెట్టాలా? రిచ్ మీద పెడితే కదా మనం సక్సెస్ అవుతాము. ధనవంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా మన దృష్టి రిచ్ మీద పెట్టాలి. దృష్టిని లోపాల మీద కాకుండా లక్ష్యాల మీద పెట్టాలి. మన కోరుకునే రాబోయే భవిష్యత్తులో ఉండేటువంటి జీవితం మీద పెట్టాలి. మనం సంపాదించుకోవాలన్నటువంటి వాటి మీద మన దృష్టి పెట్టాలి, కానీ దేని మీద పెడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నాకు పంటి నొప్పిగా ఉంది, పంటికి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఆయన పొరపాటున కంటిని చూసాడు అనుకోండి, ఏం డాక్టర్ బాబు వీడు పన్నును చూడమంటే కన్నును చూస్తున్నాను అని మనమే అనుకుంటాం కదా. మరి పన్నును చూడాల్సినటువంటి సమయాల్లో కన్నును చూస్తేనే మనం ఎలా ఉంటున్నామో అలాగే మనం పెట్టే ఫోకస్ దేని మీద పెడుతున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం సంపాదించాలని పని మీద పెడితే మన ఫోకస్ సంపాదన మీదే పెట్టాలి. దీని మీద మనం డెవలప్ అవుతున్నాం. చూడండి, డిసీజ్ అనేది అంట వెన్ ఈజ్ డిస్టర్బ్ అంట, అంటే అది మనకి డిస్టర్బ్ చేసేదే డిసీజ్ అని ఒక సార్ చెబుతూ ఉంటారు అన్నమాట. మనం ఫోకస్ అవ్వాలి అంటే చూడండి, ఎక్కడైనా హాస్పిటల్ మనం చూస్తే కొంతమంది వాళ్ళకి ఫోకస్, వీళ్ళు రోగులు పేషెంట్స్లు అనే వాళ్ళ కన్నా కొంతమంది లాఫింగ్ థెరపీ అని, అంటే వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని థెరపీలు పెడుతూ ఉంటారు. దాంతో పాటు మంతిన సత్యనారాయణ గారు అయితే మనం ఏదైతే రోగులు అంటాం చూసారా, దానికి ఆరోగ్య సాధకులు అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళ మైండ్ ని ఎలాగ మార్చేశారు. మనం ఏం చేస్తున్నాం, రిచ్ గా ఎదగాలని ఉంది కానీ మన ఫోకస్ మాత్రం మారటం లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఫోకస్ ప్లాన్ చేసి రెడీగా ఉండాలి. బహుశా మనం సముద్ర దగ్గర కూర్చున్నాము, ఎవరో చెప్పారు సునామీ వస్తుందని, మనం ఎలా అంటాం, సునామీ వచ్చిద్దా, చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలంటాము. మనం భయపడి ఏదో ఒక మార్గాన్ని ఎదుర్కొనే వ్యక్తులుగా, రెడీ చేసుకునే వ్యక్తులుగా ఉంటాం కదా. రాబోయే ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక మాంద్యం నుంచి మనం తప్పించుకోవాలి, మనము మన పేదరికాన్ని పోగొట్టుకోవాలి, లగ్జరీగా ఎదగాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మన ఫోకస్ దేని మీద పెడుతున్నాం మనం తప్పనిసరిగా మనం గమనించాలి. అయితే నెపోలియన్ హిల్ అంటాడు దీని గురించి, వాట్ ఎవర్ ది మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ అని చెప్తా అనమాట. అంటే మన మైండ్ ని దేనికి మీద దృష్టి పెట్టాలంటే మనం ఊహించగలిగిన దాన్ని నమ్మగలిగితే దాన్ని సాధించగలము అని చెబుతారు. దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? ఈగల్ ఫండ్ గురించి దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? ఒక నెలకి జిఆర్ఐ మీద. దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? టీం మీద. దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? చైర్మన్ స్టార్ అవ్వాలని. అంటే మన దృష్టి డబ్బులు సంపాదించాలని మనకు ఉంది, కానీ ఫోకస్ మాత్రం దాని మీద పెట్టట్లేదు. చాలా వాటి మీద, లోపాల మీద, సమస్యల మీద, వీటి మీద పెడుతున్నాం. మన సక్సెస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా మన ఫోకస్ ని మార్చాలనే విషయాన్ని గమనించాలి. ఏదేమైనప్పటికీ నేను కంప్లీట్ చేసే టైంలో క్రికెట్ ఆడుతూ ఉన్నాం అనుకోండి, క్రికెట్ ఆడే టైంలో స్కోర్ పెంచాలి అని మన ఆలోచన ఉంది. స్కోర్ మీద, మన స్కోర్ బోర్డు మీద ఫోకస్ పెట్టాం. మనం బాల్ చూసి కొట్టాలా బ్యాట్ తో, స్కోర్ బోర్డు మీద పెడితే రన్స్ పెరుగుతాయా, స్కోర్ పెరిగిద్దా? చెప్పండి. స్కోర్ బోర్డు మీదే మనం దృష్టి పెట్టాలా, బాల్ మీద దృష్టి పెట్టాలా? స్కోర్ మీద కాదండి, బాల్ మీద దృష్టి పెట్టి ఆడాలండి అని అందరూ చెబుతారు తప్పనిసరిగా. కానీ మనం నెలయ్యేలోపు స్టేట్మెంట్ పే అవుట్ తీసుకొని మనం స్కోర్ బోర్డు మీదే పెడుతున్నాం. బాల్స్ మీద, ఫీల్డ్ వర్క్ మీద, టీం మీద, వీటి మీద పెట్టట్లేదు. మరి ఎలా మనకి ఇన్కమ్ పెరిగిద్ది అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. అందుకే బుద్ధుడు ఒక మాట అంటాడు, ఆల్ దట్ వి ఆర్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ వాట్ వి హ్యావ్ థాట్స్ అని. మనం ఇప్పటి వరకు ఎలా ఆలోచించామో అదే మన స్థితి, మన జీవితం అంటారు. మనం ఏం కావాలనుకుంటున్నామో పెట్టాలి. మనం
కోరుకునే విషయాలపై ఆలోచిస్తే మన జీవితం కూడా అలాగే ఉంటా అంటారు. ఒకసారి మీరు సూపర్ స్టార్ అయ్యేటప్పుడు, సిల్వర్ స్టార్ అయ్యేటప్పుడు, స్టార్టింగ్ కొత్తలో మీరు చేసిన చైర్మన్ స్టార్ అయ్యేటప్పుడు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో అదే వర్క్ ని మళ్ళా కంటిన్యూ చేయగలిగితే, అదే వర్క్ మీద, అదే టీం మీద, అదే ఫీల్డ్ మీద మళ్ళా ఫోకస్ పెట్టగలిగితే 100% నువ్వు ఉన్న క్యాడర్ ను మారి ఇంకో క్యాడర్ కి రావటానికి, డెవలప్ అవటానికి 100% రెడీ ఉంటుంది. కానీ అప్పుడు పెట్టినటువంటి దృష్టి, అప్పుడు పెట్టినటువంటి ఫోకస్, అప్పుడు పెట్టినటువంటి పనితనము మనం చేయలేకపోతున్నాం కాబట్టి అలాగే ఉంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇలాగా ఈ ఫోకస్ మనం రీచ్ అవ్వాలంటే షిఫ్ట్ యువర్ ఫోకస్ వాట్ యువర్ డిజైర్ అని మనం దేని మీద మనం పెడుతున్నాము అనేది గమనించాలి. అయితే చాలా మంది మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇది కొంటారా, నా మాటలు వింటారా, ఇది అమ్మితే అసలు ఇది ఈ మాట వింటారా, కొంటారా, చేస్తారా, భయపడతా, ఈ భయపడేటువంటి మనస్తత్వమే అన్నిటికంటే పెద్ద రోగము అంటే అవుతుంది అన్నమాట. అంతేకాదు కొంతమందికి ఇంకొక రోగం ఉంటుంది, జరుగుబాటు రోగం అంటారు దీన్ని. జరుగుబాటు, ఇది ఇలా జరిగిపోయిందిగా, ఈ సూపర్ స్టార్ మెయింటైన్ చేసా, లేకపోతే ఈ సిల్వర్ స్టార్ మెయింటైన్ చేసి ఇది ఆదాయం వచ్చింది, ఇంతవరకు చాలే. ఈ జరుగుబాటు రోగం కూడా కొన్నాళ్ళ తర్వాత పెద్ద ఉపద్రవం తీసుకొచ్చింది అనే విషయాన్ని గమనించాలి. ఇలా మనం చూస్తే మన ఫోకస్ దేని మీద పెడుతున్నాం అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. దీని గురించి చాలా మంది వ్యక్తులు చాలా అద్భుతంగా మాట్లాడే మాటలు ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే ఈ థింక్ టు బి రీచ్ ఇన్ బిజినెస్ చేయడానికి అడాప్ట్ ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్. నీ యొక్క మాటలు, నీ లాంగ్వేజ్ ఎలా ఉంది? నువ్వు ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన భావాలతో నువ్వు మాట్లాడగలిగితే స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తావు. లేదు అనుకోండి, మనం అక్కడే ఉంటాం అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఓకే, ఏదేమైనప్పటికీ మన మాటలు, మనం అది చేయలేము, ఇది చేయలేము కాకుండా తప్పనిసరిగా నేను ఈ నెల 5 కొత్త వ్యక్తులు జాయిన్ చేస్తాను. నాకు జాయిన్ అవుతారా? నేను పెట్టగలనా? అసలు అయ్యిద్దా? ట్రై. ఇది కాదు, మన లాంగ్వేజ్ కూడా లీడర్షిప్ లో చాలా స్ట్రాంగ్ గా రెడీ చేసుకోవాలి. మనం ఏది కళ్ళకంటామో 100% దాన్ని సాధిస్తాం కనుక తప్పనిసరిగా కళ్ళకు అనేది ఏదైతే ఉందో మన లాంగ్వేజ్ ద్వారా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సవాలంటే మన ఫోకస్ కానీ మన లాంగ్వేజ్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఇన్ఫర్మేషన్ వలన ఇన్స్పైర్ అవరట. మనం ఏమి చేయాలో, ఏది సాధించాలనే కన్ఫర్మేషన్ వలన ఇన్స్పైర్ అవుతారు. ఏదో ఉదయాన్ని వచ్చాం, జూమ్ మీటింగ్ తీసుకున్నాం, ఓకే వింటున్నాం, చాలా చాలా పెద్ద లీడర్లు, గొప్ప వ్యక్తులు చాలా విషయాలు చెబుతూ ఉన్నారు, కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కానీ కన్ఫర్మేషన్ లోకి అయితే రాలేకపోతున్నాం. అందుకే అదే క్యాడర్. గమనించండి, నేను వచ్చి ఒక 5 నుంచి 7 సంవత్సరాలు అవుతుండొచ్చు బహుశా. నాకుండేది వారానికి 1 రోజు మాత్రమే. కానీ ఈ క్యాడర్కి రావాలి అంటే ఆషామాష కాదు అనే విషయాన్ని చాలా మందికి తెలుసు. ఎంత ప్రయాసపడి ఉంటామో, ఎంత ఫీల్డ్ వర్క్ చేస్తుంటాము, ఎన్ని మీటింగ్లు పెట్టుంటాము. బహుశా నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ అంత ప్రయాస, అంత రిస్క్ తీసుకొని ఈరోజు హ్యాపీగా మీ ముందు కూర్చోవడం జరిగింది. కనుక మనం చేసేదాన్ని డెవలప్ అవడానికి తప్పనిసరిగా కన్ఫర్మేషన్ లేకపోతే మనం ఇన్స్పైర్ కాలేము అనే విషయాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాలి. మనం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఎప్పుడు కూడా దారి తీస్తుంది, కానీ రిచ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయకుండా పెద్ద పెద్ద లీడర్లు చెబుతున్న మాటల్ని మనం అప్లై చేయకపోతే సక్సెస్ కాలేం కదా. తప్పనిసరిగా మనం డెవలప్ అవ్వాలంటే ఎవరైతే ఈ రోజువారీ నిత్యావసర వస్తువులు ప్రతి నెల ఇందుట్లో ఒక 2,500, 2,100 ఏదైతే 15వ తేదీలోపు కంప్లీట్ చేయగలిగితే జస్ట్ మనం వస్తువులు వాడుకోవడం ద్వారా సుమారు 50,000 రూపాయల వరకు సంవత్సరాలు మిగిలించవచ్చు. చాలా మంది అమ్మఒడి పడితే, అమ్మకు వందనం పడితే, అంటే నేను తప్పట్లేదు, కానీ పడితే బాగుంటుందా అన్నాం చూసారా. కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈ రోజు మీటింగ్ లో, ప్రతి నెల మీరు ఐఎంసీలో వస్తువులు వాడుతూ ఉంటేనే, ఒకవేళ మన దాంట్లో 2,100 బీబీ చూసారా,
అది 15వ తేదీలో కంప్లీట్ చేయగలిగితే, స్టార్టింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి 2500 పీవీలు చేస్తే బ్రాసెట్ గానీ 10% మీద డిస్కౌంట్ గానీ క్యాష్ బ్యాక్ గానీ ఈ విధంగా సంవత్సరం పాటు లెక్కేసుకుంటే సుమారు అక్షరాల 50,000 రూపాయలు ఒక సంవత్సరంలోనే మన నిత్యావసర వస్తువులు మార్చడం ద్వారా మిగుల్చుకోగలుగుతున్నాం. ఇదే అవకాశాన్ని, ఇదే విషయాన్ని ఒక 5గురికి పరిచయం చేయండి. ఈ 5గురు ద్వారా ఇంకొక 5గురిని పరిచయం చేయండి. సంవత్సరం తర్వాత మనం చూడండి, వెనకాల కొన్ని వందల మంది టీం ఉంటారు. నెలకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోగలుగుతారు. మిత్రులారా, ఇలాంటి మంచి ఆపర్చునిటీ మన ముందున్నప్పుడు ఎందుకు మనం వెనకాడుతున్నాం? ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నాం? ఈ రోజే మీరు ఒక ఫోకస్ పెట్టండి. నేను ఈ మంత్ లో తప్పనిసరిగా కొత్త ఐడి అన్న మా ఇంట్లో ఒకటి ఇచ్చి నేను ఈగల్ ఫండ్ కంప్లీట్ చేయడానికి, కొత్త ఐడిని మేము మా టీం ద్వారా జిఐ కంప్లీట్ చేయడానికి పెట్టి 2025లో ఒక మంచి క్యాడర్ తీసుకుంటానని ఉద్దేశంతో మీరు ఫోకస్ పెట్టి మీరు సక్సెస్ అవుతారని, ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఆ సార్కి, మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ అండ్ సి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు సార్. ఎక్స్ట్రాడినరీ సెషన్. చాలా డెప్త్ గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. విటమిన్స్ గురించి, విటమిన్స్ లోపాల గురించి, అండ్ అదేవిధంగా షుగర్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకు స్టీవియా పోజ్ వాడాలి, ఎందుకు ఫ్లాక్స్ సీడ్స్ వాడాలి, దీని ఇన్ఫర్మేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ జోడిస్తూ ఇవ్వడం జరిగింది సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్ సార్ కు గ్రాటిట్యూడ్ తెలియజేయండి. ఏ విధంగా మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, మన ఫోకస్ ఏ విధంగా